ఒక ఫార్ములా బెడిసి కొడితే మరో ఫార్ములాను ఇంప్లిమెంట్ చేస్తారు ఎవరైనా. రాజకీయాల్లో ఇది శరామామూలే. తెలిసి కూడా మళ్ళీ అదే పొరపాటు చేస్తే అంతకన్నా తెలివి తక్కువ పని ఉండదంటారు. ఇదంతా బీఆర్ఎస్ గురించే. అసెంబ్లీ ఎన్నికల్లో పాతవారికే టికెట్ ఇచ్చి పుట్టి ముంచారు. ఇప్పుడు జీహెచ్ఎంసీలోనూ పాతవారికే టికెట్ అంటూ మళ్లీ పుట్టి ముంచే పని చేస్తున్నారా? వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటనపై ఇప్పుడు బీఆర్ఎస్ లో గుసగుసలు మొదలయ్యాయి. పాతవారికి టికెట్ అంటూ జీహెచ్ఎంసీ కార్పొరేటర్లకు కేటీఆర్ ఇచ్చిన హామీ ఇప్పుడు ఆ పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. ఇటీవలే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయింది. సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్ కేటాయించడంతో ప్రజా వ్యతిరేకత, అవినీతి, అసమ్మతి కలిసి బెడిసి కొట్టాయి. అధికారాన్ని దూరం చేశాయి. చేతులు కాలినా మళ్లీ అదే పొరపాటు చేసేందుకు సిద్దమయ్యారా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. సిట్టింగ్ కార్పొరేటర్లకే 2025లో జరిగే గ్రేటర్ ఎన్నికల్లో సీటు ఖాయమని భరోసా ఇచ్చారు కేటీఆర్. ఈ హామీ మళ్లీ ఆ పార్టీ పుట్టి ముంచేలా ఉందన్న టాక్ వినిపిస్తోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో తన సత్తా చాటింది బీఆర్ఎస్ పార్టీ. సిట్టింగ్ స్థానాలన్నింటినీ నిలబెట్టుకుంది. గ్రేటర్ లో సత్తా చాటుకోవచ్చనుకున్న బీజేపీకి షాక్ ఇచ్చింది. ఈ ఫలితం వెనుక బీఆర్ఎస్ కార్పొరేటర్ల కృషి ఉందని పార్టీ అధినాయకత్వం భావిస్తోంది. అందుకు ప్రతిఫలంగా 2025లో జరిగే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పాతవారికే టికెట్లు అంటూ కేటీఆర్ ప్రకటించారు. అదే ఇప్పుడు బీఆర్ఎస్ కేడర్ లో అలజడి సృష్టిస్తోంది. కేటీఆర్ వ్యాఖ్యలపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కేడర్ ను కాపాడుకునేందుకే కేటీఆర్ సిట్టింగులకే సీటు అని ప్రకటించారని, టికెట్ ఇవ్వకుంటే వారు జారిపోయే ఛాన్స్ ఉందని విశ్లేషిస్తున్నారు. అందుకే ఆగ మేఘాలపై కార్పొరేటర్లతో మీటింగ్ పెట్టి వారిని మచ్చిక చేసుకునే పని కేటీఆర్ చేశారని మరొక టాక్ వినిపిస్తోంది. అంతేకాకుండా పునర్విభజన జరిగితే కార్పొరేటర్లలో కొందరికి ఎమ్మెల్యే టికెట్ కూడా దక్కే అవకాశం ఉందని కూడా కేటీఆర్ భరోసా ఇచ్చారట. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో హైదరాబాద్ ను మినహాయించుకుని సికింద్రాబాద్, మల్కాజ్గిరి స్థానాలను గెలుచుకోవడానికి కేటీఆర్ స్కెచ్ వేస్తున్నారు. ఈ 2 పార్లమెంట్ స్థానాల్లో ఒక్కదానినైనా ఖచ్చితంగా గెలవాలని పార్టీ నేతలకు ఆయన సూచించినట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో మల్కాజ్గిరిని కాంగ్రెస్, సికింద్రాబాద్ ను బీజేపీ గెలుచుకున్నాయి. మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్ లో దాదాపు బీఆర్ఎస్ కార్పొరేటర్లే ఎక్కువగా ఉన్నారు. దీంతో ఆ సీటుపై బీఆర్ఎస్ కన్నేసినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ అధిష్టానం ఎంత బుజ్జగింపులకు దిగినా చాలా మంది పార్టీ మారే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత కార్పొరేటర్లలో చాలా మంది రెండోసారి గెలిచిన వాళ్లే ఉన్నారు. 10 ఏళ్లుగా కార్పొరేటర్లుగా ఉన్న వారిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. అంతేకాదు సిట్టింగ్ కార్పొరేటర్లపై అవినీతి ఆరోపణలు కూడా తీవ్ర స్థాయిలోనే ఉన్నాయి. స్థానికులు ఏదైనా పనిపై వెళ్తే తమకేంటి అని అడిగే నేతలే ఎక్కువగా ఉన్నారట. ఇళ్లాల్లో అధికార పార్టీ కాబట్టి వారు ఆడిందే ఆట, పాడిందే పాటలా సాగింది వ్యవహారం. అభ్యర్థులను మార్చాలన్న డిమాండ్ పార్టీ సెకండ్ కేటగిరీ నేతల నుంచి బలంగా వినిపిస్తోంది. మార్చని పరిస్థితుల్లో అసమ్మతి చెలరేగే ప్రమాదం ఉందంటూ హెచ్చరిస్తున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలను ఉదాహరణంగా చూపుతున్నారు. సిట్టింగ్లకు సీట్లిచ్చి చేతులు కాల్చుకున్న చందంగా జీహెచ్ఎంసీలోనూ రిపీట్ అవుతుందని సూచిస్తున్నారట. కనీసం 50% సీట్లోనైనా అభ్యర్థులను మార్చాలని ఒత్తిడి పెంచుతున్నారు. ఇదిలా ఉంటే వాస్తవ పరిస్థితి మాత్రం మరోలా కనిపిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం, దాని ప్రభావం సిటీ ఓటర్లపై పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల కోసం ఊళ్లకు వెళ్లిన ఓటర్లు గ్రేటర్ ఎన్నికల్లో కీలకంగా మారనున్నారు. గ్రేటర్ ఎన్నికల సమయానికి ఓటర్లు అధికార పార్టీ వైపు మొగ్గే అవకాశాలు లేకపోలేదన్న చర్చ కూడా నడుస్తోంది. అధికార పార్టీ మేయర్ గా ఉంటే అభివృద్ధి కూడా జరుగుతుందని ఓటర్లు ఆలోచించే అవకాశం కూడా ఉందంటున్నారు. మొత్తానికి గ్రేటర్ ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉంది. అప్పటి వరకు కేడర్ను కాపాడుకోవాలన్న కోణంలోనే
కేటీఆర్ పాత వారికే టికెట్లు అన్న హింట్ వదిలినట్లు తెలుస్తోంది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే నాటికి అభ్యర్థిని మారిస్తే ఖచ్చితంగా గెలుస్తామన్న చోట సిట్టింగ్ల మార్పు ఖాయమని కూడా టాక్ వినిపిస్తోంది. లేదు హామీ ప్రకారమే ఇస్తే అసెంబ్లీ సీనే రిపీట్ అవుతుందని పొలిటికల్ అనలిస్టులు స్పష్టం చేస్తున్నారు.